హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించినటువంటి డూడ్ సినిమా డే 8 థియేటర్ ఆక్యుపెన్సీ అండ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్ ఈ 8 డేస్ బాక్స్ ఆఫీస్ జర్నీలో ఈ సినిమా యొక్క లాభాలేంటో నష్టాలేంటో క్లియర్ గా డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తున్నారులే కానీ అదేంటో లైక్ చేయడం మర్చిపోతే ఎట్లాగబ్బా? ఒకసారి చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అంతే. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ డూడ్ సినిమా డే 8 ఆక్యుపెన్సీ అండ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డే 8 ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ లాంగ్వేజ్ వైజ్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. డే 8 రోజున ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 15%, ఆఫ్టర్నూన్ షో 19%, ఈవినింగ్ షో 21%, నైట్ షో 25%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 10% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా డే 8 తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ మనం చూసినట్లయితే 20%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 8 తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 12%, ఆఫ్టర్నూన్ షో 15%, ఈవినింగ్ షో 12%, నైట్ షో 13%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే 1% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా డే 8 రోజున తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ మనం చూసినట్లయితే 13%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 8 రోజున లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. తమిళ్ డే 8 ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 1,55,00,000. తెలుగు డే 8 ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.45 CR అంటే 45 లక్షలు. టోటల్ ఈ సినిమాకి డే 8 ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 2 కోట్లు. ఇక మనం ఒకసారి 7th డే తో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 20 లక్షలు అయితే కలెక్షన్స్ తగ్గాయి ఫ్రెండ్స్ డే 8. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా టోటల్ ఓవరాల్ 8 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. టోటల్ 8 డేస్ తమిళ్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 45,20,00,000. టోటల్ 8 డేస్ కి తెలుగు ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 13,30,00,000. టోటల్ ఈ సినిమాకి ఓవరాల్ 8 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 58,50,00,000. ఇప్పుడు మనం ఈ సినిమాకి ఓవరాల్ 8 డేస్ లో లాభాలెన్నో నష్టాలెన్నో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లో లాభాలెన్నో నష్టాలెన్నో చూద్దాం ఫ్రెండ్స్. 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 11 కోట్ల ప్లస్ షేర్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. 2 తెలుగు రాష్ట్రాలలో 8 రోజుల్లో 8,67,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే 15,47,00,000 గ్రాస్ వసూలు చేసింది. అంటే ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 2,33,00,000 ప్లస్ షేర్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎన్ని రోజుల్లో లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ సినిమా టోటల్ 8 డేస్ లో వరల్డ్ వైడ్ లాభాలేంటో నష్టాలేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 60 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే. ఈ సినిమా టోటల్ 8 రోజుల్లో 46 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే 92 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 14 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే రాబట్టాలి. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ సినిమా వరల్డ్ వైడ్
ఇంకెన్ని రోజుల్లో లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.